హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలండి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. రక్షాబంధన్ అనేది ఒక ఫెస్టివల్ మాత్రమే కాదండి, అది అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న ఒక బాండింగ్ని, ఆ లవ్ని, కేర్ని సెలబ్రేట్ చేసుకునే రోజు. ఈ రోజున చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్, చిన్న చిన్న ఫైట్స్ అన్నీ మనకి గుర్తొస్తాయి. ఈ రక్షాబంధన్ రోజున నేను మా తమ్ముడికి రాఖీ కట్టాను. ఈ రోజున మనం మన బ్రదర్కి రాఖీ కడుతూ వాళ్ళ లాంగ్ లైఫ్ ఇంకా హ్యాపీనెస్ గురించి కోరుకుంటాము. అలాగే వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ మనకి ప్రొటెక్టివ్గా ఉంటారు అని చెప్పి ప్రామిస్ చేస్తారు. ఇది ఆ రోజు వరకే కాదండి, ఇదొక లైఫ్ టైం కమిట్మెంట్ అన్నమాట. మన జీవితాల్లో ఎన్ని మార్పులైనా రావచ్చు, డిఫరెంట్ సిటీస్లో కూడా ఉండొచ్చు. అలా రాఖీ కట్టడానికి కుదరకపోయినా సరే ప్రతి ఒక్క అక్క చెల్లి ఈరోజు తన బ్రదర్ తాలూకా హ్యాపీనెస్ గురించి ప్రే చేస్తూనే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క బ్రదర్ కూడా తన అక్క అయినా సరే, చెల్లి అయినా సరే వాళ్ళ గురించి తలుచుకుంటూనే ఉంటారు. లైఫ్ లాంగ్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తానని భరోసా కూడా ఇస్తారు. రక్షాబంధన్ అనేది కేవలం గిఫ్ట్స్ గురించి కానీ, లేదంటే ఏవో రిచువల్స్ గురించి మాత్రమే కాదండి. ఈ రోజున మనం అక్క తమ్ముడు లేదంటే అన్న చెల్లెళ్ళ బాండ్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఆ బాండ్ ఎంత డిస్టెన్స్ ఉన్నా కానీ ఆ బాండ్ మాత్రం బ్రేక్ అవ్వదు. మనం చిన్నప్పటి నుంచి తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, కానీ ఆ బాండ్ మాత్రం ఎప్పుడూ బ్రేక్ అవ్వదు. ఈ రోజున మనం మన చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటాము. అలాగే వీ రిమెంబర్ దట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ ఈచ్ అదర్. ఈ రక్షాబంధాన్ని మేము చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే నేను మా తమ్ముడికి రాఖీ కట్టడం పూర్తయిన తర్వాత మేమందరం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పిల్లలందరూ కలిసి చాలా కోలాహలంగా ఉంది అక్కడైతే. మా అమ్మాయి చేత వాళ్ళ అబ్బాయికి కూడా రాఖీ కట్టించాము. అండ్ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. మేము, మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముడు మేమందరం మీట్ అయ్యాము. అలాగే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకున్నారు. అక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేశాను, కానీ అక్కడ పెద్దగా వీడియో ఏం తీయలేదు నేను. ఇలా రాఖీ కట్టించేసిన తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాము. అండ్ ఇదేంటంటే, ప్రీవియస్ వీడియోస్లో నేను మామ్ గిల్ట్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో ఒకరు అడిగారు ఈ స్లైడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇది వచ్చేసి ఇలా 5 పార్ట్స్లో వస్తుందండి. 5 పార్ట్స్. మెట్లలో ఉన్నాయి కదా అవి, ఈ సైడ్స్ అండ్ ఆ స్లైడ్, ఇవన్నీ పార్ట్స్లా విడిగా వస్తాయి. ఇవన్నీ మనం అసెంబుల్ చేసుకోవాలి. వాళ్ళు ఒక మాన్యువల్ ఇస్తారు, కానీ అందులో అయితే అర్థం కాదు. కాకపోతే మనం బుక్ చేసినప్పుడు వీడియో ఉంటుంది కదా, ఇది ఎలా అసెంబుల్ చేయాలని, దాన్ని చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒకసారి క్లియర్గా చూపించమని అడిగారు, సో చూపిస్తున్నాను. కానీ ఇదంతా తీసి అయితే చూపించలేను నేను, ఎందుకంటే ఇది ఫిక్స్ చేయడం చాలా కష్టపడ్డామండి. అప్పుడు మేము మళ్ళీ తీయాలంటే, మళ్ళీ ఫిక్స్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ఇంకా తీయకుండా మామూలుగానే చూపిస్తున్నాను. కానీ అంత కష్టం అంటే గట్టిగా ఉంటుంది బాగా. ఈ మెటీరియల్ చాలా హెవీగా, చాలా గట్టిగా ఉంది. సో అందుకు ఫిక్స్ చేయడం కొంచెం కష్టమైంది. ఈ స్లైడర్ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చిందండి. చాలా స్టడీగా ఉంటుంది. హెవీగా ఉండడం వల్ల స్కిడ్ అవుతుందనే టెన్షన్ కూడా లేదు. ఇది పిల్లలు ఒక 5-6 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆడుకోవచ్చు. మేము మా అమ్మాయికి అరౌండ్ 2 ఇయర్స్ అలా ఉన్నప్పుడే తీసుకున్నాము. బెంగళూరులోనే తీసుకున్నాము. ఇది ఆన్లైన్లోనే, అమెజాన్లోనే పర్చేస్ చేశాము. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము పర్చేస్ చేసినప్పుడు ఇది అరౌండ్ 1800 చేంజ్ అలా ఉండేది. మరి ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందో నాకు తెలియదు. ఇందులో కొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, చాలా స్టడీగా ఉంటుంది. అండ్ ఈ ప్రైస్కి ఇది వర్త్ అనిపించింది, ఇంకా తీసుకున్నాము. మేము బెంగళూరులో ఉండేటప్పుడు మా అమ్మాయి పార్క్కి రోజు తీసుకెళ్ళమనేది ఈ స్లైడర్ గురించి. రోజు పార్క్ కంటే కొంచెం కష్టమయ్యేది. సో ఇలాంటి ఒక చిన్న స్లైడర్ ఇంట్లో ఉంటే బెటర్ అని చెప్పి ఇంకా తీసేసుకున్నాము. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదండి ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.